అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్తున్నాం. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ మనం ప్లేస్ చూస్తేనే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, ఈరోజు మనం ఇస్కాన్ టెంపుల్, బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. ఈరోజు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోబోతున్నాము. చూద్దాం ఇప్పుడు మనకి దర్శనం ఎలా జరుగుతుంది అని. మండే టు ఫ్రైడే ఈ టైమింగ్, సండే మాత్రం కింద ఉన్నది కదా ఆ టైమింగ్, సాటర్డే అండ్ సండే, ఎందుకంటే ఫుల్ రష్గా ఉంటుంది కదా. అయ్యో, ఇది ఎంట్రన్స్. సో ఇలాగ వెళ్ళాలి. ఈరోజు సండే, సో చాలా మంది ఫుల్ రష్. అమ్మాయి జనమేంటో. అక్కడ స్టార్టింగ్లో చెకింగ్ అంతా అయింది, అక్కడ తీయడానికి అవ్వలేదు. ఇక్కడ చెప్పులు పెట్టడానికి ప్లేస్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మీ దగ్గర లగేజ్ ఏమైనా ఉంటే పెట్టడానికి బ్యాగ్స్ పెట్టడానికి ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలా, ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని కొన్ని నీళ్ళు నెత్తి మీద వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకొని కొన్ని నీళ్ళు పైన వేసుకుని వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడ కాళ్ళు వాష్ చేసుకోవడానికి కింద నీళ్ళు వెళ్ళేవి, బట్ ఇప్పుడు వెళ్ళట్లేదు. మీరేమైనా ఎక్కువ లగేజ్ తెచ్చుకుంటే లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ రూమ్ ఉంది. ఇంతకుముందు అక్కడ మంత్రాలు చెప్పుకుంటూ నడిచేవారు. స్టార్టింగ్లో మనకి ప్రహ్లాదు టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం అయ్యాక నెక్స్ట్ ఇంకొక టెంపుల్, స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా దర్శనం అయ్యాక ఇంకా పైకి వెళ్తే కృష్ణుని టెంపుల్ ఉంటుంది.
మీరు వీకెండ్లో రావాలి అనుకుంటే కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ వీకెండ్లో చూడండి చాలా అంటే చాలా రష్గా ఉంది. మీరు దర్శనం చేసుకుని వస్తూ ఉండగా అక్కడే సైడ్లో చాలా పుస్తకాలు పెట్టి ఉంటారు, అక్కడ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. భగవద్గీత ఇంకా చాలా బుక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మనం దర్శనం కంప్లీట్ చేసుకుని వస్తున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చాక ఇక్కడ చాలా సేల్ చేయడానికి పెట్టారు, అండ్ స్వీట్స్, ఇంట్లోకి కావాల్సిన షో పీసెస్ ఇంకా అలాగే చాలా ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు మనం ఏమేమి వస్తువులు ఉన్నాయో. మనం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళే వరకు కూడా ప్రతి చోట ఏవో ఒకటి సేల్ చేయడానికి ఉంటాయి. ఏ ప్లేస్ అంటూ ఖాళీగా మాత్రం ఉండదు. మనకి ఏం కావాలన్నా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అగరబత్తి
ఇప్పుడు మనం ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ రోజు ఒక రకం ప్రసాదం పెడతారు. ఈరోజు ఏం పెడుతున్నారో తెలీదు, చూద్దాం. ఈరోజు ప్రసాదం పొంగల్ పెట్టారు. పొంగల్ తినేసాం. అండ్ అలాగే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది. మాకు ఎప్పుడు వచ్చినా దొరికేది కాదు, ఎప్పుడు చాలా రష్గా ఉండేది. ఈరోజు మాత్రం మాకు ఈ అన్నప్రసాదం అనేది దొరికింది. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇంకొక విషయం, అక్కడ ఫుడ్ తినేటప్పుడు దయచేసి ఫోన్ మాత్రం ఎవరూ మాట్లాడద్దు. ఇలా మనకి 3 ఐటమ్స్ పెడతారు అండ్ మజ్జిగ కూడా వేస్తారు. అలాగే ఇంకొక విషయం, ఎవరైనా స్లీవ్లెస్ డ్రెస్ మాత్రం వేసుకురావద్దు. ఎవరైనా వేసుకొని వచ్చినా మీతో పాటు ఒక దుప్పట అనేది క్యారీ చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీసాను, ఎందుకంటే లోపలంతా ఫోటోగ్రఫీ తీయడానికి అలౌ లేదు. ఈరోజు ఎంత రష్ ఉన్నా కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అలాగే దర్శనం అయిపోయాక శ్రీకృష్ణుని పరమాత్మని ముందు చాలాసేపు అలాగే కూర్చొని ఉన్నాము. అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే గుడి లోపల మాత్రం ఫోటోగ్రఫీ అయితే అలౌ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.